హైడ్రా మీద ఒక స్టోర్ రాయడం జరిగింది. ఇగో, హద్దులు దాటుతున్న హైడ్రా, స్వేచ్ఛ ఎక్స్క్లూజివ్. మధ్యాహ్నం 1:20 ఓఆర్ఆర్ బయట హైడ్రా పనులట. హైడ్రా లోపలనే మా పని అని చెప్పారు, హైడ్రా బయట కూడా పోయి పని చేస్తున్నారట. మరి ఏడా సెట్ అయిందో ఇది. చట్టానికి విరుద్ధంగా ఔటర్ బయట హల్చల్, లోపలి కూల్చివేతలపై హర్షం, బయటి పనులకు బదనాం. దుండిగల్లో హడావుడి, ప్రజల సమస్యను తీర్చేందుకు కాదు, ప్రైవేటు బిల్డర్స్కు వత్తాసు పలికేందుకే. ఓల్డ్ హైదరాబాద్ రోడ్డు కోసం ప్రణీత్ అంటిలాలో కూల్చివేతలు. తర్వాత ప్రైవేట్ సెటిల్మెంట్లో ఓఆర్ఆర్ అవతల తలదూర్చిన హైడ్రా, స్థానిక సిబ్బంది తీరుతో నీరుగారిపోతున్న ప్రధాన ఉద్దేశం. ఇప్పటికే బడాబాబుల జోలికి వెళ్ళట్లేదని విమర్శలు. హైడ్రా పేరుతో డ్రామాలు ఆడుతున్న వారికి చెక్ పెట్టేది ఎలా? ఫస్ట్ ఈ హైడ్రాని మూసేయాలి. మీకు చేతనైతే పర్ఫెక్ట్గా చేస్తే హైడ్రాని పెట్టండి, లేకపోతే మీకు చేత కాకపోతే మూసేయండి. అనవసరంగా ప్రజలని కన్ఫ్యూజ్ చేసి భయపెట్టకండి. ఇప్పుడు అది ఏమైపోయిందంటే, హైడ్రా బండి కనబడంగానే ఓర్ని అమ్మ ఏడ కూలుస్తారా నాయన వీడు అనే కాడికి వచ్చింది పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీల మీద పడడానికి వీళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే డీల్ సెట్ అయిపోయినాయి. వాసవిని కూలుస్తలేడు, ఇంకా మనం వాసవిని కూలుస్తలేడు, అదిత్రిని కూలుస్తలేడు, ఇన్కార్ని కూలుస్తలేడు. మనం ఇవన్నీ బయటపెట్టినాయి. ఇవన్నీ మనం బయటపెట్టినాయి. ఇట్లా ఏ కన్స్ట్రక్షన్ కంపెనీ వర్టెక్స్ని కూలుస్తలేడు, వాడు ఇంకా కడతనే ఉన్నాడు మియాపూర్లో రామసముద్రం కుంటని కబ్జా చేసి. ఇట్లాంటి వాడి జోలికి వెళ్తలేడు. ఏమైనా ఆడో గోడ ఈడో గోడ, వాళ్ళకి కావాల్సినవి వాళ్ళతో మాట్లాడుకునే మాత్రమే కూలుస్తున్నాడు అన్న ఆరోపణలు చాలా తీవ్రంగా ఉన్నాయి. మీరు అడిగి పోతలేరంటే మీరు మాట్లాడుకున్నట్టే కదా, ఇంకేముందాడా? సో కాబట్టి ఇది మూసేయండి, దయచేసి ఇది మూసేయండి చేతగానప్పుడు. రేవంత్ రెడ్డి గారు ఇది మీకు డ్యామేజ్ చేస్తుంది తప్ప మిమ్మల్ని మాత్రం పైకి తీసుకొస్తలేదు. మిమ్మల్ని ఉన్న కాడ కూడా ఉంచలేదు, పాయింట్ బట్టి గుంజుతున్నది మిమ్మల్ని. మీకు చేత కాదు ఇది. ఎందుకంటే ఇది తెచ్చిన ఉద్దేశం మీది వేరని ప్రజలు గమనించకుండా ప్రజలు దీన్ని ఆకాశానికి ఎత్తిరు. మేము కూడా ఆకాశానికి ఎత్తినాం హైడ్రా అని. కానీ తర్వాత అర్థమైంది ఇది ప్రజల కోసం తెచ్చింది, జాతి సంపద కోసం తెచ్చింది, చెరువుల కోసం తెచ్చింది కాదని. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాను తీసుకొచ్చిందో అప్పటి నుంచి ఆక్రమణదారుల వెన్నులో వణుకు మొదలైంది. చివరకు హైడ్రా అంటే హడల్ అనేలా పరిస్థితి మారింది. కానీ అదే హడల్ను క్యాష్ చేసుకుని సొమ్ము చేసుకునే ప్రయత్నాలు జోరందుకున్నాయి. హైడ్రా పేరు చెప్పి వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని కమిషనర్ తరచూ హెచ్చరిస్తున్నా పెడచివన పెడుతున్నారు. అయితే మంగళవారం మధ్యాహ్నం మల్లంపేట్ ఓఆర్ఆర్ బయట ఉండే కేవీఆర్ వ్యాలీకి హైడ్రా టీం రావడం కలకలం రేపింది. లోకల్ పోలీసుల సహాయంతో 40 మంది ఒకేసారి రంగంలోకి దిగారు. అంతకుముందు బాచుపల్లిలోని ప్రణీత్ అంటిలా విల్లాల వాళ్ళు రోడ్డుకు అడ్డంగా గోడ కట్టారని కూల్చివేశారు. దీంతో స్థానిక బాచుపల్లి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. కానీ విల్లా ఓనర్లు వెంటనే కంచె కట్టుకోగా హైడ్రా పట్టించుకున్నది లేదు. ఇప్పుడు అదే హైడ్రా టీం చట్టానికి విరుద్ధంగా ఓఆర్ఆర్ బయటకు వెళ్ళి చెడ్డ పేరు మూటగట్టుకునేలా చేస్తున్నది. ఓ చిన్న మూలకు ఉండే ప్లాట్ కోసం రోడ్డు లేదని ఓపెన్ ప్లాట్ను క్లీన్ చేసి వెళ్ళిరట. నిజానికి కేవీఆర్ వ్యాలీలో అనేక పార్కులు కబ్జా అయినాయి. తన పేరు మీద లేని భూములను సైతం అమ్మేశాడు ఒక రియల్ వ్యాపారి. దీంతో పాటు పక్కనే ఉన్న భూములను పార్కుగా చూపించి చేతులు దులుపుకున్నాడు. 2005లో లేఅవుట్ చేసిన వాళ్ళు 1978లో లేఅవుట్ చేసినట్లుగా సృష్టించి దందాలు చేశారు. అలాంటి ఎన్నో లొసుగులు ఉన్న ఆ లేఅవుట్లో ఎవరికీ అడ్డులేని రోడ్డు పైన హైడ్రాకు ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చింది అని ఆరా తీస్తే ప్రైవేటు సెటిల్మెంటు అంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. రియల్ వ్యాపారులకు వత్తాసు, నాలా కబ్జా, డ్రైనేజీ సమస్య, వరదలకు అడ్డు వస్తే చట్టానికి విరుద్ధంగా హైడ్రా ఔటర్ రింగ్ రోడ్ బయటకు వచ్చినా సంతోషిస్తారు. కానీ ఒక ప్రైవేటు బిల్డర్ కోసం రావడం ఏంటనే ప్రశ్న వినిపిస్తున్నది. కాయితీ బిల్డర్ రాజేందర్ రెడ్డికి పక్కనే ఉండే మరో బిల్డర్కు మధ్య చాలా కాలంగా ఒక రోడ్డు సమస్య ఉన్నది. దీంతో హైడ్రాకు సంబంధం లేకున్నా ఫిర్యాదులు చేస్తే ఇద్దరూ వెళ్ళి క్లియర్గా చెప్పొచ్చారు. ప్రైవేటు భూముల్లో రోడ్డు ఇవ్వాల్సిన అవసరం లేదని, వాళ్లకు ప్రత్యామ్నాయంగా వేరే రోడ్డు ఉందని తెలిపారు. అయితే హైడ్రా పేరు చెప్పి ఆ ప్లాట్ రోడ్డు కోసం 3000 స్క్వేర్ ఫీట్ అపార్ట్మెంట్ ఇవ్వాలని అగ్రిమెంట్ రాయించుకున్నారు. ఇట్లా ఏదో ఒప్పందం జరిగిందట. హైడ్రా పేరుతో ప్రైవేట్ సెటిల్మెంట్ చేసుకున్న బిల్డర్ రాజేందర్ రెడ్డి. ఎవడున్నాడు ఇలా ఇన్వాల్వ్ అయింది? హైడ్రా ఇన్వాల్వ్ అయిందా కాలేదా? ఓఆర్ఆర్ బయట హైడ్రా హడావుడి నిన్న ఇదంతా జరిగిందట. బాచుపల్లిలో కబ్జా చేసిన రోడ్డును తొలగించాక హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు. ఇట్లాంటి ఎన్నో
ఎన్నో నెల రోజులకు ఒకటి ఆడోటి ఏడో చేసి వస్తారు. ఆడ సప్పట్లు కొట్టించుకొని పెద్ద పెద్ద వార్తలు రాయించుకుంటారు. ఈ తెర వెనుక జరగాల్సిన దందాలన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇది ఇప్పటి నుంచి కాదు, మేము స్టార్టింగ్ నుంచి మాట్లాడుతున్నాం దీని మీద. అసలు వీళ్ళని ఫాలో కావాలి, రోజుల బండిని ఫాలో అయితే కానీ వాస్తవాలు అర్థం కావు ఏం జరుగుతుంది ఏంటని.